హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం NIACL ఏవో నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది నిన్న. సో, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో, NIACL అంటే మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇన్సూరెన్స్ సెక్టర్ విచ్ ఈస్ హ్యాండిల్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో, మనకి ఈ NIACL తరపు నుంచి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏవో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 2024. సో, టోటల్‌గా మనకి 170 ఏఓస్ అనేవి రిక్రూట్ చేసుకుంటున్నారు. అందులో డివిజన్ ఉంది. ఒకటి జర్నలిస్ట్, అలాగే ఇంకొకటి స్పెషలిస్ట్ అనమాట. ఆ స్పెషలిస్ట్ అనేది ఏ కేటగిరీ, ఏంటి, అసలు ఈ నోటిఫికేషన్‌లో ఏముంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిగార్డింగ్ టు ద టెంటేటివ్ వేకెన్సీస్ అనమాట ఇవి. ఓకే. సో, ఇట్ మైట్ గెట్ అప్డేటెడ్ లేటర్. సో, టెంటేటివ్ వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్టయితే డివిజన్ చేశారు అకౌంట్స్‌కి, జర్నలిస్ట్‌కి. సో, స్పెషలిస్ట్ అంటే ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు అకౌంట్స్ కేటగిరీ. ఓకే. సో, మీరు చూసుకున్నట్టయితే టోటల్‌గా 170 వేరిన్ వీ హ్యావ్ 120 విచ్ ఇస్ టెంటేటివ్ ఫర్ జర్నలిస్ట్ అండ్ అకౌంట్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కి సంబంధించి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఎస్సీకి జర్నలిస్ట్‌లో గనుక చూసుకున్నట్టయితే ఎస్సీకి 18, ఎస్టీ 8, ఓబీసీకి 32, ఈడబ్ల్యూఎస్‌కి 12, అలాగే అన్‌రిజర్వ్డ్‌కి జనరల్ కేటగిరీకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పీడబ్ల్యూబీడీకి ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే డివిజన్ చేశారు. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అకౌంట్స్‌లో కూడా సేమ్ అదే విధంగా జనరల్‌కి 21, ఈడబ్ల్యూఎస్‌కి 5, ఓబీసీకి 13, ఎస్సీ, ఎస్టీకి 7 అండ్ 4 డివిజన్ అయితే జరిగింది. సో, ఇవి మనకి టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. తర్వాత ఇట్ మైట్ గెట్ అప్డేటెడ్. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్. లెట్స్ సీ ద ఇంపార్టెంట్ డేట్స్. సో, ఇంపార్టెంట్ డేట్స్‌లో మనం చూసుకున్నట్టయితే మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అంటే 10th సెప్టెంబర్ నుంచి. అలాగే లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ ఇస్ 29th ఆఫ్ సెప్టెంబర్. అలాగే మనకి దాంతో పాటు నెక్స్ట్ ఫేజ్ 1 ఎగ్జామ్, ఫేజ్ 2 ఎగ్జామ్, అలాగే ఫైనల్‌గా ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో, ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ విచ్ వి కాల్ యాస్ అ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ that will be conducted on 13th of October, the next month. అలాగే తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్, ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్ మనకి 17th నవంబర్ 2024. ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ అనమాట. ఓకే. టెంటేటివ్ డేట్స్. బట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ టైమ్ అయితే 29 సెప్టెంబర్. తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్నది మనకేం తెలీదు. సో, ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్స్ అయితే ఇంచుమించుగా మనకి వచ్చేసాయి కాబట్టి సో, చూడండి ఇక్కడ ఫేజ్ 1 అనేది మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎంసీక్యూస్ ఉంటాయి. ఫేజ్ 2లో వచ్చేటప్పటికి బోత్ ఆబ్జెక్టివ్ అండ్ అలాగే డిస్క్రిప్టివ్ కూడా ఉందన్నమాట. సో, ఇక్కడ మనము క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఏమున్నాయి? అఫ్‌కోర్స్ నేషనాలిటీ యూ షుడ్ బి ఎన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ పెట్టినటువంటి క్లాజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాము. ప్రొబేషన్ చూసుకున్నట్టయితే ఏ క్యాండిడేట్ అపాయింటెడ్ ఇన్ ద ఆఫీసర్స్ క్యాడర్ ఆన్ రెగ్యులర్ పే రోల్స్ ఆఫ్ ద కంపెనీ షల్ బి ఆన్ అ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ద డ్యూటీ. అంటే మీకు ప్రొబేషన్ అనేది ఉంటుందన్నమాట వన్స్ యూ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. ఓకే. సో, ద ప్రొబేషన్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ట్వైస్ బై ఎ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 6 months ఎట్ ఏ టైమ్ స్ట్రెచింగ్ అప్ టు 1 year. అంటే 6 months ట్వైస్ 2 సార్లుగా ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. క్యాన్ బి ఎక్స్టెండెడ్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ ఆఫీసర్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు పాస్ ద నాన్ లైఫ్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్. ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఓన్లీ ఆఫ్టర్ ద పాసింగ్ ద సెడ్ ఎగ్జామినేషన్ ద ఆఫీసర్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్. అంటే మీ ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవ్వకుండా మీరు ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే గనక యూ విల్ బి కన్ఫర్మ్డ్ ఇన్ టు ద పర్మనెంట్ సర్వీసెస్ అనమాట. సో, ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఈ ఎగ్జామ్‌లో ఈ ఎక్స్టెండెడ్ విత్ ఇన్ ద extended probation period will render the officer liable to be terminated from the services on expiry of period సో స్పెసిఫైడ్. అంటే అవి విత్ ఇన్ ఇచ్చిన టైంలో అంటే ఫర్దర్ మీరు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మీ ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ ద టెస్ట్ విత్ ఇన్ ద గివెన్ టైమ్. ఇఫ్ నాట్ యూ విల్ గెట్ టర్మినేటెడ్ అని చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి గ్యారంటీడ్ బాండ్ అని చెప్పేసి బిఫోర్ జాయినింగ్ యాజ్ ఎ ప్రొబేషనర్ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వీళ్ళు మినిమం 4 years బాండ్ అనేది ఉంటుందన్నమాట ఇంక్లూడింగ్ ప్రొబేషన్ పీరియడ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ ద కంపెనీ మీ బాండ్ అనేది కంప్లీట్ అవ్వకుండా కనుక మీరు మానేయాల్సి అంటే వెళ్ళిపోవాల్సి ఉంది అంటే కనుక మీరు ఒక 1 year గ్రాస్ శాలరీ అనేది ఈక్వాలెంట్ 1 year
గ్రాస్ సాలరీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, దాని తర్వాత యూ నీడ్ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ దట్. ఓకే. నెక్స్ట్ చూడండి. క్యాండిడేట్స్ రిజైనింగ్ ఫ్రమ్ ద కంపెనీ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ అండ్ క్యాండిడేట్స్ హూ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్ బై ద కంపెనీ ద్వారా టర్మినేట్ అయితే కనుక ప్రొబేషన్ పీరియడ్‌లో వాళ్ళు దే షల్ బి లయబుల్ టు పే గ్రాస్ సాలరీ రిసీవ్డ్ బై దెమ్ వాళ్ళ యొక్క ఎంటైర్ సర్వీసెస్‌లో ఇన్ అడిషన్ టు అన్ అమౌంట్ ఆఫ్ 25,000 రూపీస్ వీళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనదర్ థింగ్ మీ సాలరీ గురించి అనమాట. వన్స్ యూ హావ్ గాట్ సెలెక్టెడ్ యువర్ సాలరీ థింగ్స్ అనమాట. బేసిక్ వచ్చేసి 50,925 అండ్ అలాగే మిగిలినవన్నీ బెనిఫిట్స్ అవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్‌గా దగ్గరగా 88,000 వరకు పర్ మంత్ యూ విల్ బి గెట్టింగ్ ద సాలరీ అనమాట. సో, అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ యువర్ సిటీస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 సెప్టెంబర్ అంటే మీ డిగ్రీ కానీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గానీ యాజ్ ఆన్ 1 సెప్టెంబర్‌కి మీకు వచ్చేసి ఉండాలనమాట. సో, జర్నలిస్ట్‌కి గనుక చూసుకున్నట్టయితే ఎందుకంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఫర్ జర్నలిస్ట్. సో, జర్నలిస్ట్‌కి గనుక చూసుకున్నట్టయితే యూ విల్ జస్ట్ నీడ్ గ్రాడ్యుయేషన్. ఇఫ్ యూ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ అనమాట. సో, ఇన్ ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకే. సో, మీకు అట్‌లీస్ట్ 60% మార్క్స్ అయ్యి ఉండాలనమాట. అలాగే ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఎస్సీ, ఎస్టీ ఆర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ యూ మస్ట్ హ్యావ్ అట్‌లీస్ట్ 55% ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో, స్పెషలిస్ట్ అని అన్నాం కదా! స్పెషలిస్ట్ అంటే మనకి అకౌంట్స్‌లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి? అంటే ఆ పోస్ట్‌కి. అకౌంట్స్ అంటే మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అయినా గానీ, మేనేజ్మెంట్ అకౌంటెంట్ అయినా ఈ ఐసీడబ్ల్యూఏలో చదువుకొని ఓకే. అంటే ఐసీడబ్ల్యూఏ అని ఇదివరకు పిలిచేవారు. ఇప్పుడు వి ఆర్ కాలింగ్ యాస్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్. సో, అలాగే దాంతో పాటుగా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ 60% అండ్ అగైన్ ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఇఫ్ యూ ఆర్ చార్టర్డ్ అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ విత్ డిగ్రీలో అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు మీకు ఎంబీఏ ఫినాన్స్‌లో ఇక్కడ ఇచ్చినటువంటి ఎంకామ్ గానీ, పీజీడీఎం ఫినాన్స్ ఉన్నా గానీ విత్ 60% ఆఫ్ మార్క్స్ అగైన్ 55% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నా గానీ మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఒకవేళ ఇది లేదు అంటే మీరు యూ కెన్ ఆప్ట్ ఫర్ జర్నలిస్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటుంది. యాజ్ ఆన్ 1 సెప్టెంబర్‌కి ద సర్టిఫికేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఇది మనకి 1 సెప్టెంబర్ లోపు మీ డిగ్రీ మీ చేతిలో ఉండాలనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి? ఏజ్ మినిమమ్ 21 ఇయర్స్ యాజ్ ఆన్ 1 సెప్టెంబర్‌కి మీకు మినిమమ్ 21 ఇయర్స్ ఏజ్ మాక్సిమం అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ మస్ట్ నాట్ ఎవరైతే 2 సెప్టెంబర్ 1994 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. 1 సెప్టెంబర్ 2003 కన్నా తర్వాత పుట్టి ఉండకూడదనమాట. మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 ఇయర్స్ ఉంది. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే 5 ఇయర్స్. సో, ఈ విధంగా నార్మల్‌గా అన్ని ఎగ్జామ్స్‌కి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఇక్కడ ఏమున్నాయి నోటిఫికేషన్‌లో ఇక్కడ చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ నేను చెప్పాను కదా! ఫేజ్ 1 ప్రిలిమ్ ఎగ్జామ్, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఫేజ్ 3 మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇక్కడ ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మీరు చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఫర్ 100 మార్క్స్ అనమాట. ఇట్ విల్ బి కండక్టెడ్ ఆన్‌లైన్. ఓకే. ఈ కన్ ఈ క ఈ స్ సారీ ఈ ఎగ్జామ్‌కి మనకి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. విత్ సెపరేట్ టైమింగ్స్ అనమాట. ఈచ్ సెక్షన్‌కి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్‌లో మనకి ఏమున్నాయి? ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్. సో, ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో చూసారా? ఎవరైతే యాస్పిరెంట్స్ బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న క్లర్క్స్‌కి గానీ, పీఓస్‌కి గానీ, ఈవెన్ ఎస్ఎస్‌సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బికాజ్ మీరు ఇంగ్లీష్‌కి, మ్యాథ్స్‌కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి రీజనింగ్‌కి. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఆల్ ద యాస్పిరెంట్స్. మీ యొక్క స్కిల్స్‌ని అన్ని చోట్ల మీరు గనక అప్లై చేస్తే ఒక దాంట్లో మీరు క్లిక్ అవ్వకపోయినా ఇంకొక దాంట్లో మీరు క్లిక్ అవుతారు. సో, జర్నలిస్ట్ పోస్ట్‌కి ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ అప్లై చేసుకోండి.
మీరిక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్‌లో మనకి 30 మార్క్స్‌కి క్వెషన్స్ ఉంటాయి. 20 మినిట్స్ అనమాట. సో, అలాగే రీజనింగ్ కూడా ఇవన్నీ కలిపి 30 రీజనింగ్ వచ్చేసి 35 క్వాంటిటేటివ్ వచ్చేసి 35 అనమాట. సో, టోటల్‌గా 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే జరుగుతుందనమాట. సో, మీరిక్కడ గమనిస్తే సెక్షనల్ కట్ ఆఫ్ ఉందనమాట. క్యాండిడేట్స్ హావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ ఈచ్ సెక్షన్ బై సెక్యూరింగ్ ద పాసింగ్ మార్క్ టు బి డిసైడెడ్ బై ద కంపెనీ. అంటే మనకి కట్ ఆఫ్ అనేది సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. మీరు ప్రతి సెక్షన్‌లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఒక్క సెక్షన్ పోయినా యూ విల్ బి లూజింగ్ ద ఎగ్జామ్ అనమాట. ఓకే. హ్మ్. నెక్స్ట్ మనము ఎవరైతే ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళున్నారో వాళ్ళందరూ మెయిన్స్‌కి క్వాలిఫై అవుతారు. సో, మెయిన్స్‌కి క్వాలిఫై అయిన తర్వాత మనకి మెయిన్స్‌లో నేను చెప్పాను కదా! ఆబ్జెక్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ కూడా ఉంటుందనమాట. సో, మెయిన్స్‌లో మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ ఎంత మార్క్స్‌కి 200 మార్క్స్‌కి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమో మనకి 30 మార్క్స్ ఉంటుంది. ఈ 2 కూడా ఆన్‌లైన్‌లోనే. డిస్క్రిప్టివ్ అంటే నో నీడ్ టు రైట్ ఎనీథింగ్ విత్ పెన్. మీరు టైపింగ్ చేయాలనమాట. అంతా కూడా ఆన్‌లైన్‌లోనే. క్యాండిడేట్స్ విల్ హావ్ టు ఆన్సర్ డిస్క్రిప్టివ్ టెస్ట్ బై టైపింగ్ ఆన్ కంప్యూటర్. సో, ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది వచ్చేస్తదనమాట మీ సిస్టమ్‌లో. సో, ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది మనకి 2½ అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. మనకి 200 మార్క్స్‌కి. సో, దేర్ విల్ బి సెపరేట్ టైమింగ్ ఫర్ ఈచ్ సెక్షన్. నెక్స్ట్ చూసుకోండి. ఆ! 1 సెకండ్. హ్మ్. సో, ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామ్‌లో కూడా కేటగిరీ వైస్ ప్రిలిమ్స్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. ప్రిలిమ్స్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. సారీ. బట్ మెయిన్స్‌లో మాత్రం స్పెషలిస్ట్‌కి వేరే ఉంటుందనమాట సెక్షన్. ఇక్కడ జర్నలిస్ట్‌కి చూసుకున్నట్టయితే మనకేముందండి, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. టోటల్‌గా ప్రతీదీ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యుంది. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ గనక చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది 200 మార్క్స్‌కి. ప్రిలిమ్స్ ఎలాగో మనకి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సారీ. ప్రిలిమ్స్ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళెవరైనా ఉంటే తెలుగులో అయితే ఉండదండి. సో, 200 మార్క్స్‌కి జర్నలిస్ట్స్ అప్లై చేసుకొని సారీ 200 మార్క్స్‌కి ఉంటుంది ఎగ్జాము టోటల్‌గా. ఇది ఆబ్జెక్టివ్. ఓకే. నెక్స్ట్ చూడండి డ్యూరేషన్ ప్రతిదానికి రీజనింగ్‌కి 40 మినిట్స్, ఇంగ్లీష్‌కి 40 మినిట్స్, జనరల్ అవేర్‌నెస్‌కి 30 మినిట్స్, అలాగే క్వాంట్‌కి 40 మినిట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషలిస్ట్‌కి ఎలా ఉంది? స్పెషలిస్ట్‌కి సిలబస్ రీజనింగ్, ఇంగ్లీషు, జీఏ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సేమ్. దాంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెషలిస్ట్ స్ట్రీమ్ అండ్ అడిషనల్ టెస్ట్స్ టు అసెస్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆబ్జెక్టివే. సో, ఇక్కడ కూడా 200 మార్క్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఓకే. అగైన్ ప్రతి సెక్షన్‌కి డివిజన్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటొస్తుంది. దానికి టైం అయితే ఉందన్నమాట. డిస్క్రిప్టివ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది విత్ 30 మార్క్స్. దేర్ విల్ బి ఎ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లెటర్ రైటింగ్, ఎస్ఐ. డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ విల్ బి కండక్టెడ్ త్రూ ఆన్‌లైన్. సో, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో కూడా మనము మన ఛానెల్‌లో లెటర్ రైటింగ్ గురించి కూడా వీడియోస్ చేశాము. మీరొకసారి చెక్ చేసుకోండి. లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఒక టాపిక్ ఇచ్చి దాని మీద ఎస్సే రాయమంటారు. 30 మినిట్స్‌లో 30 మార్క్స్ అంటే ఒక లెటరు, ఒక ఎస్సై మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి అగైన్ ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఆబ్టైన్ ఎ మినిమమ్ స్కోర్ ఫర్ ఈచ్ సెక్షన్. అగైన్ ఇక్కడ మనకి సెక్షన్ కట్ ఆఫ్ ఉంది ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో. అలాగే సెపరేట్‌లీ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ద డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇవాల్యుయేషన్ అండ్ ఇంటర్వ్యూ. Descriptive answer script would be evaluated only in respect of those candidates who qualify the objective. అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్‌కి, డిస్క్రిప్టివ్ టెస్ట్‌కి సెపరేట్ మార్క్స్, సెపరేట్ కట్ ఆఫ్ ఉంది. ఆబ్జెక్టివ్‌లో పాస్ అయిన వాళ్ళకే ఇవాల్యుయేషన్, డిస్క్రిప్టివ్ జరుగుతది. ఆబ్జెక్టివ్‌లో అంటే మెయిన్స్ ఆబ్జెక్టివ్‌లో మీరు ఫెయిల్ అయితే మీ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది డిస్‌క్వాలిఫై అవుతదన్నమాట. ఓకే. హ్మ్. యాహ్! దట్స్ ఇట్. ఇక్కడితో చూడండి. క్యాండిడేట్ షాల్ బి రిక్వైర్డ్ టు క్వాలిఫై ఇన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ బట్ ద మార్క్స్ ఇన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ అంతే. సో, పెనాల్టీ అంటే చూడండి రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్క్. దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ మార్క్డ్ ఇన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఈచ్ క్వెషన్ ఫర్ ఎ రాంగ్ ఆన్సర్ హాస్ బీన్ గివెన్ బై ద క్యాండిడేట్ 1/4
కోర్స్ నార్మల్‌గానే 1/4 అనేది కట్ అవుతుందనమాట. ఇఫ్ ద క్వెషన్ ఈస్ లెఫ్ట్ బ్లాంక్, నో ఆన్సర్ ఈస్ మార్క్డ్ బై ద క్యాండిడేట్, దేర్ విల్ బి నో పెనాల్టీ. అంటే బ్లాంక్‌గా వదిలేసినా మీరది మార్క్ చేయకపోయినా నెగెటివ్ మార్కింగ్ రాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫైనల్‌గా మనకి ఇంటర్వ్యూ అనేది ఉందనమాట. సో, ఎవరైతే చూడండి. హ్మ్. ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారో ఫేజ్ 2లో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ ఉంటుందనమాట. అండ్ అలాగే వెయిటేజ్ ఆఫ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా తీసుకుంటారు 75:25 అంటే ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మార్క్స్ 75 ఇంటర్వ్యూకి 25 రేషియోలో తీసుకుంటారనమాట. సో, నెక్స్ట్ చూడండి ఇవన్నీ డేట్, టైమ్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఇవన్నీ మీకు మెయిల్‌కి వస్తాయి. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనమాట. సో, ఫైనల్ సెలక్షన్ అనేది టోటల్‌గా కన్సాలిడేటెడ్ మార్క్స్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. మనం చెప్పాం కదా! డిస్క్రిప్టివ్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏముంది? ఐడీవీఏ అనేది ఆబ్వియస్‌లీ హౌ యూ డూ ఇట్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్. యూ విల్ నీడ్ టు అప్‌లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ టేక్ ద సేమ్ ఐడీ కార్డ్ ఆర్ ఐడెంటిటీ ప్రూఫ్ వైల్ యువర్ ఎగ్జామినేషన్. హ్మ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి దట్స్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ టైమ్‌లో మీరు ఏమేం పట్టుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా హూఎవర్ హస్ క్వాలిఫైడ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటివి. అండ్ అలాగే ఇవన్నీ కూడా మీకు మెయిల్‌కి వస్తాయి వెన్ యూ ఆర్ క్వాలిఫైడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి అప్లికేషన్ ఫీజ్ అనమాట. అప్లికేషన్ ఫీజు ఎవరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి రూ. 100 అండ్ అలాగే మిగిలిన అందరు అంటే జనరల్ కేటగిరీకి, అదర్ ఓబీసీకి 850 అనమాట. ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ. యాస్ ఐ టోల్డ్ యూ 10th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతది. 29th సెప్టెంబర్‌తో ఎండ్ అవుతుందనమాట. ఓకే. ఎగ్జామినేషన్ సెంటర్స్ యాస్ పర్ యూ చూస్. థాట్స్ ఇట్. ఇక్కడ బేసిక్‌గా జనరల్‌గా అన్ని నోటిఫికేషన్స్‌లో ఉన్నట్టే ఎక్కడ సెంటర్స్ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, హౌ టు అప్లై మొత్తం మిగిలిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క పీడీఎఫ్‌లో ఉన్నాయి. సో, మీరు కావాలనుకుంటే ఈ పీడీఎఫ్ నేను టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ అలాగే మన యాప్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం డిస్కస్ చేసేసామండి. ఎన్ఐఏసీఎల్ ఏఓకి మనకి అకౌంట్స్ ఆఫీసర్స్, అలాగే జర్నలిస్ట్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఉంది. టోటల్‌గా 170 వేకెన్సీస్ టెంటేటివ్‌గా. తర్వాత అప్డేట్ అవ్వచ్చు. దీనికి 3 ఫేజెస్‌లో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. Phase 3 is interview. Final selection will be done and you will be having a probation and 4 years of bond అనమాట. And up to 88,000 rupees of salary you will be getting with all the perks and benefits. This is it. If you మీరు నిజంగా బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గాని, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎన్ఐఏసీఎల్‌లో గనక మీకు జాబ్ వస్తే దిస్ ఈజ్ ఎ వెరీ పీస్‌ఫుల్ జాబ్. వెరీ రిస్క్ తక్కువ ఉండే జాబ్. మంచి జాబ్ అని చెప్పొచ్చు. మంచి ఫ్యూచర్ ఉండే జాబ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తక్కువ వేకెన్సీసే కదా అని అనుకోవద్దు. డెఫినెట్‌లీ ఏమో వేర్ యువర్ లక్ వర్క్స్ యూ డోంట్ నో. ఆల్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్. థాంక్ యూ సో మచ్.